భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఎల్ఆర్ఎస్ పర్మిషన్ కోసం డబ్బులు డిమాండ్ చేసిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచగొండితనం మితిమీరిపోవడంతో విసుగెత్తిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. తనకున్న 3 ఫ్లాట్లకు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోగా 10,000 రూపాయల చొప్పున 3 ఫ్లాట్లకి 30,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఫ్లాట్ కు 5,000 చొప్పున ఇస్తానని బాధితుడు వేడుకున్నా వినలేదు. దాంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించగా పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో పట్టుబడ్డారు. ఈ మున్సిపల్ ఆఫీస్ లో టీపీఎస్ వెంకట రమణి అని ఇక్కడ ఈ ఎల్ఆర్ఎస్ లోకల్ పర్సన్ కాంపెల్లి కనకేష్ అని ఆయన ఒక 3 ప్లాట్లు ఎల్ఆర్ఎస్ చేయడానికి అప్లై చేసుకున్నాడు. 3 ప్లాట్లు అప్లై చేసుకుని ఎల్ఆర్ఎస్ చేయడానికి ఆ ప్రాసెస్ చేయడానికి ఆ ప్లాట్ కి 10,000 చొప్పున 30,000 రూపాయలు డిమాండ్ చేసింది. ఆ డిమాండ్ చేయడం కూడా ప్రసన్న కుమార్ అని ఉంటాడు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ ద్వారా 30,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తే వచ్చి బాధితుడు వచ్చేసి కంప్లైంట్ కాంపల్లి కనకేష్ వచ్చి మా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని దాని కంప్లైంట్ ఆధారంగా మేము కూడా వెరిఫై చేసాం. వీళ్ళు యాంటీసిడెంట్స్, వీళ్ళు ఎలా ఉంటుంది వీళ్ళ కాంటాక్ట్ అని వెరిఫై చేసాం. వెరిఫై చేస్తే మాకు కూడా అడ్వర్స్ గానే వచ్చింది. నా పేరు కాంపెల్లి కనకేశ్వరరావు. నేను 2020లో ఎల్ఆర్ఎస్ కోసం అప్పుడున్న గవర్నమెంట్ స్కీమ్లో అప్లై చేసుకున్నాను 1000 రూపాయలు కట్టి. దాంట్లో భాగంగా గత నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మార్చి 31 లోపు ఏదైతే ఎల్ఆర్ఎస్లు ఉన్నాయో రిమైనింగ్ పేమెంట్ కట్టుకోమని చెప్పారు. ఆ క్రమంలో భాగంగా నేను మార్చి నెల 2వ వారంలో నాకున్న డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళు అడిగేటటువంటి ఈసీ మార్కెట్ వాల్యూ తీసుకొని వచ్చి టీపీఎస్ గారిని కలిశాను. ఆమె నిర్లక్ష్యంగా ఈ వారం కుదరదు, వచ్చే వారం రండి, ఇప్పుడు మేము చూడటానికి కుదరదని చెప్పింది. తర్వాత 2వ వారం వెళ్ళి కలిస్తే ఆమె ఫీల్డ్ మీదకి వచ్చింది, సైట్లు చూసింది. నేను 4 సైట్లకు దరఖాస్తు చేసుకున్నాను. అందులో ఒక సైటు ఎంఆర్ఓకి రెవెన్యూ ఎన్ఓసికి రాస్తా అన్నది. 2వ సైటు పక్క సైటు వాళ్ళ డాక్యుమెంట్లో తప్పు ఉందని అది కూడా నన్నే సరి చేయించుకోమన్నది. అది పోను మిగిలిన 2 సైట్లు చేస్తా అని చెప్పింది. అప్పటి నుంచి ప్రతిరోజు నేను ఆమె దగ్గరికి రావడం, ఆమెను కలవటం. ఈ రోజు కుదరదు, రేపు కుదరదు, ఎల్లుండి అంటది. అన్న తర్వాత 4 రోజుల క్రితం ఆమె అసిస్టెంట్ అయిన ప్రసన్న అని పిలిచి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.